హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. గమనించండి. మరి మీరు గాని, నా ఛానల్ గాని ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ ఛానల్ ద్వారా మన ఏపీ స్టేట్ ఆర్ తెలంగాణ స్టేట్‌లో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా కూడా అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు ఆర్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కూడా నా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీ దాకా నా ఛానల్ ద్వారా మీకు చేరుస్తాయి మిత్రులారా. కాబట్టి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయదలుచుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు గాని ఏ వీడియో గురించైనా లేదా ఏ జాబ్ గురించైనా మీకు డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ ఏదో ఒక వీడియో కింద మీరు కామెంట్ చేయండి. వెంటనే మీ యొక్క డౌట్స్ నేను క్లియర్ చేస్తాను మిత్రులారా. గమనించండి. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఇది నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ మాట. మీరు చూసినట్లుగానే మనకి ఈ పోస్ట్ ఏంటంటే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2. కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో మనకి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ యొక్క పోస్ట్ మాట. కాబట్టి మీకు ఈ నోటిఫికేషన్ క్లియర్ గా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు ఎంత, ఇలా పూర్తి సమాచారం అందిస్తాను. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కాబట్టి ఇది పోస్ట్ యొక్క వివరము. ముందుగా మీకు చెప్పినట్లుగానే ఇది ఒక గ్రూప్ సి లెవెల్ పోస్ట్ మాట. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేఐఓ. కాబట్టి మీకు దాదాపుగా మన ఇండియా లెవెల్‌లో 394 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఓసీకి 157, ఈడబ్ల్యూఎస్‌కి 32, కాబట్టి ఓబీసీకి 117, అలాగే ఎస్సీకి 60 వేకెన్సీస్, తర్వాత ఎస్టీకి 28 వేకెన్సీస్. కాబట్టి మంచి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు అనుకోవచ్చు ఇది సెంట్రల్ లెవెల్ కదా, మరి పోస్టులు తక్కువనే అనుకోవచ్చు. కాబట్టి ఇలాగే చాలా మంది ఆలోచిస్తూ అప్లై చేయడం మానేస్తారు. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వారికి జాబ్ వస్తుంది. కాబట్టి మీరు కూడా దీనికి జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా అప్లై చేసి సరైన ప్రిపరేషన్ గాని చేసినట్లయితే మీరు గాని మంచిగా జాబ్ సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఇది వేకెన్సీ యొక్క వివరము. తర్వాత చూసినట్లయితే దీని క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఫస్ట్‌గా దీంట్లో ఏదైనా అనొచ్చు. మీకు చూపించినట్లుగా రోమన్ నంబర్స్ 1, 2, 3లో ఏ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. మరి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఇలా మీకు చూపిస్తాను చూడండి. ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉందో, అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ విత్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఎవరైతే బీఎస్సీలో ఎంపీసీఎస్ ఆర్ ఎంపీఈ గ్రూప్ చేస్తున్నారో, అలాగే బీసీఏ గ్రూప్ చేస్తున్నారో, అలాగే డిప్లొమా ఇంజినీరింగ్‌లో కూడా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ మీద లేదా కమ్యూనికేషన్స్ మీద ఆ కోర్సుల్లో మీరు గాని మీకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మీరు యొక్క పోస్ట్‌కి ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి ఇది క్వాలిఫికేషన్. మనం తర్వాత చూసినట్లయితే దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే మీకు దాదాపుగా 18-27 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి 27 దాటితే మీకు ఎలిజిబిలిటీ కాదు. అది కూడా ఓసీ వారికి మాత్రమే. కాబట్టి మీకు 18 ఏళ్ళు నిండుండాలి. తర్వాత 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ప్లస్ 3 ఇయర్స్ మాట. అంటే మీకు 30 ఇయర్స్ దాకా ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో లైక్ మీకు ప్లస్ 5 ఇయర్స్. కాబట్టి మీకు దాదాపుగా 32 సంవత్సరాల వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఇంకా ఆహ్, ఆయా ఇంకా మీకు ఆయా కేటగిరీలను బట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా, లేకపోతే ఎక్స్ ఎంప్లాయీ అన్నా, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నా, కాబట్టి ఆయా కేటగిరీని బట్టి ఎగ్జామ్షన్ ఉంటుంది. కాబట్టి గమనించి మీరు ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అది మెయిన్ క్రైటీరియా మాట. తర్వాత దీనికి మెయిన్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందుగా టైర్ 1లో జనరల్ ఎబిలిటీ 25% ఆఫ్ మార్క్స్ ఉంటుంది. తర్వాత కాంపిటీషన్ సబ్జెక్ట్స్, కాబట్టి మీకు కోర్ సబ్జెక్ట్ ఏవైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ మీద మీకు ఎగ్జామ్ దాదాపుగా మీకు 75% ఆఫ్ క్వెషన్స్ వాటి మీద వస్తుంది. కాబట్టి మీకు టైర్ 1లో ఇది ప్యాటర్న్ అన్నమాట. మీకు దాదాపుగా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మీకు టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు మాట. కాబట్టి ఇది ప్రిలిమ్స్ లాగా మాట. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మీకు దీంట్లో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇన్ కేస్ మీరు గాని ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే మీకు మెయిన్ ఎగ్జామ్ అంటే లైక్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మీకు ఫైనల్‌గా సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఆ స్టెప్ కూడా దాటిన తర్వాత మీకు ఫైనల్‌గా టైప్ 3లో ఇంటర్వ్యూ అండ్
పర్సనల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఫైనల్‌గా మీకు జాబ్ వస్తుంది మిత్రులారా. గమనించండి, మీరు అనుకోవచ్చు ఇన్ని సీరీస్ దాటాలని. గమనించండి, మరి ప్రస్తుత రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మరి దాదాపుగా ఫిల్టర్ చేయాలంటే మరి స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇదే ప్రాసెస్ మరి ఫాలో అవుతుంది. ఎక్కువ ఆహ్, టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ఫిల్టర్ చేసి ఫైనల్‌గా వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. కాబట్టి అలాగే మనం ఎగ్జామ్ సెంటర్ కూడా మన దగ్గరలో ఉన్న సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్‌లో అయితే మీకు దాదాపుగా చూపిస్తాను చూడండి, సెలెక్ట్ చేస్తున్నాను. మరి 1-12 దాకా ఈ యొక్క సిటీస్ అయితే లిస్ట్ ఉంది. కాబట్టి మీరు ఎక్కడైనా దీంట్లో ఆప్షన్ పెట్టుకోవచ్చు. అలాగే తెలంగాణ కూడా మీకు చూడండి ఒక 5, 6 సిటీస్ ఇచ్చాడు. అది కూడా మీరు చూసుకోండి. కాబట్టి మీరు గాని ఈ ఏరియాలో దగ్గరలో ఉంటే ఆ యొక్క సిటీ దగ్గరలో మీరు ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ పెట్టుకొని అక్కడికి వెళ్లి రాయొచ్చు మీకు. అది సమాచారం. తర్వాత మీకింకా మిగిలిన సమాచారం అందిస్తాను చూడండి ఇక్కడ. మనకి ఈ స్టార్టింగ్ జస్ట్ 1 డే మాత్రమే అయింది. కాబట్టి దీనికి ఎప్పటిదాకా టైం ఉందంటే మనకి 14/9 కాబట్టి మనకు టైం అయితే ఒక 3 వారాల టైం మాత్రమే ఇచ్చున్నాడు. కాబట్టి గమనించండి. చక్కగా మీరు ఏ టైం యూటిలైజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఫైనల్‌గా ఫీజ్ పే చేయడానికి ఎప్పటిదాకా టైం ఉందంటే 16/9 దాకా టైం ఉంది. ఇదే లాస్ట్ డేట్ మాట. కాబట్టి మీరు ముందుగా 14 లోపు మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ అది ఓన్లీ ఆన్‌లైన్ వరకే. ఆన్‌లైన్ అందరికి కూడా 14 లాస్ట్ డేట్. ఇన్ కేస్ ఎవరైతే ఆఫ్‌లైన్ చలనం కట్టాలనుకుంటున్నారో వారికి మాత్రమే 16 తారీఖు వరకు మాత్రమే టైం ఉంది. కాబట్టి గమనించండి. ఇది పూర్తి సమాచారం గనుక మీకు గాని మాక్సిమం అందరికి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మంచి అవకాశం, మరి మిస్ అవ్వకండి. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. మరి రీసెంట్‌గానే మనకి 10థ్ బేస్ మీద పడింది. అలాగే ఇప్పుడు మాత్రం డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్ మీద మరి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాబట్టి ఇది మంచి డిజిగ్నేషన్ ఉన్న పోస్ట్. మంచి పే స్కేల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. దాదాపుగా మన స్టార్టింగే 25,000 నుంచి మీకు పే గ్రేడ్ అనేది 81,000 దాకా మీకు ఇంక్రీజ్ అవుతుందన్నమాట ప్రతి ఇయర్ కూడా. అలాగే మీకు చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి. డీఏ ఉంటాయి. కాబట్టి మరి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి అవకాశం మిస్ అవ్వకండి మిత్రులారా. ఇది సమాచారం కనుక ఈ యొక్క నోటిఫికేషన్ నా యొక్క వీడియో కింద పిన్ చేస్తాను. కాబట్టి ఎవరికైనా అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. కాబట్టి ఇది పూర్తి వీడియో. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.